అటు అరెస్ట్ అయిన మెప్మా ఆర్పీలు నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా మెప్మా ఆర్పీలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? గత సంవత్సర కాలంగా మనం చూస్తా ఉన్నాము, రాష్ట్రంలోని అనేక మంది ఉద్యోగస్తులు వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆందోళన పాటుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కనీస వేతనాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రజెంట్ ఏదైతే మెప్మాకు సంబంధించి చూస్తే మాత్రం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి 6,000 మంది ఉద్యోగులకు దాదాపుగా 7 నెలల కాలం నుంచి కూడా జీతాలు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సందర్భంగా వారు నాంపల్లిలో ఉన్నటువంటి మెప్మా ఆఫీస్కి వచ్చి మెమరాండం అధికారులకు ఇద్దామని వస్తే కనీసం వారి మాటను పట్టించుకోకపోగా వారిని అధికారులు అరెస్టు చేయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వారందరినీ కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా వారు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మెప్మా డిమాండ్ చేసినటువంటి ఏదైతే డిమాండ్స్ చూస్తే మాత్రం ఒకసారి ఏదైతే గత 7 నెలల కాలం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని కూడా వారు కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా అధికారులు చేస్తున్నటువంటి ఒత్తిడి, వేధింపులు, వెట్టి చాకిరీలను అరికట్టాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మనకి పిఆర్సీని అమలు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఆర్పీలకు కనీసం 20,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కూడా పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆర్పీలకు అందరికీ గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ను అమలు చేసి దాంతో పాటుగా జాబ్ కార్డ్ ను విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆర్పీలు మరణిస్తే వారి కుటుంబాలకు కనీసం 10 లక్షల బీమా సౌకర్యాన్ని ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా 5 నెలల గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా నాంపల్లిలోని మెప్మా కార్యాలయం ఏదైతే మెప్మా కార్యాలయానికి పెద్ద ఎత్తున ఏదైతే ఆర్పీలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.